ఇక్కడైతే బోట్ నెక్ బ్లౌజ్‌కి క్లాత్ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నానండి. ఈ డిజైన్‌లో నాకు బ్యాక్ ఓపెన్ లేదనమాట. వీళ్ళకైతే బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేయమన్నారు. దీనికైతే కొంచెం కష్టపడాల్సొచ్చింది. నేను ఫస్ట్ 2 సైడ్స్ కూడా చివరి వైపు బ్యాక్ ఓపెన్ పెడదామనైతే ట్రై చేశాను. అలా అవ్వలేదనమాట. తర్వాత బ్యాక్ నెక్ అంతా స్కిప్ చేసుకుంటూ వేశాననమాట. నీట్‌గా వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్ అయితే వేస్తున్నాను. ఎర్రర్ నెంబర్ 12 అనేది వస్తుంది. ఎందుకొస్తుందంటే మనకు వర్క్ మధ్యలో ఉన్నప్పుడు పవర్ పోయినప్పుడు ఇలా అయితే వస్తుందండి. ఇప్పుడు పవర్ వచ్చినప్పుడు మనకి ఇలాగా ఎర్రర్ నెంబర్ 12 అనేది చూపిస్తుంది. అప్పుడు మనం టెన్షన్ పడకుండా ఏం చేయాలంటే ఇక్కడ నీడిల్ అనేది కిందకి దిగి ఉంటుందనమాట. అందుకని ఎర్రర్ నెంబర్ 12 వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము బ్యాక్ నొక్కాలి. తర్వాత ఫ్రేము ఎగ్జాక్ట్ పొజిషన్‌కి తీసుకురావాలా అని అడుగుతుంది. అదేమి చేయకుండా అది కూడా బ్యాక్ నొక్కేసి మనకి అక్కడ 100 అనేది క్రాస్ లైన్ అయితే పడుతుంది. 100 దాని మీద టచ్ చేసామంటే 100 అనేది క్రాస్ లైన్ అనేది పోయి నార్మల్‌గా వచ్చేస్తుంది. అప్పుడు నీడిల్ అనేది పైకి పోతుందనమాట. అప్పుడు మనం డిజైన్ అనేది గో టు ఎండ్ పాయింట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకు వర్క్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి గో టు ఎండ్ పాయింట్ నొక్కేసి స్టార్ట్ నొక్కేసుకుంటే మనకి డిజైన్ అనేది ఎక్కడి నుంచి ఆగిపోయిందో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే కాబట్టి హ్యాండ్స్, ఫ్రంట్ ఒక ఫ్రేమ్‌లో అయితే వేసేసాను. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలాగ సెంటర్ ఒక 6 ఇంచెస్ వరకు మధ్యలో డాట్ లాగా వేసేసి బ్యాక్ అయితే ఫిట్ చేశానండి. ఫస్ట్ ఇలాగా సైడ్‌కి వేద్దాం అనుకున్నాను. వర్కౌట్ అవ్వలేదనమాట. మళ్ళీ సెంటర్‌కి పెట్టేసుకొని మధ్యలో ఇలాగ డాట్ వేసాను కదా! అక్కడైతే మనకు ఫ్రంట్ ప్రిన్స్ పార్ట్ అయితే వస్తుంది. తర్వాత వర్క్ అయితే స్టిచ్ చేసుకుంటే ఇలా బ్యాక్ ఓపెన్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ కూర్చున్నానండి. మా వోళ్ళందరూ ఇక్కడ హౌసీ ఆడుతున్నారనమాట. సమ్మర్ కదా! పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మా తమ్ముడు అలాగే పక్కన వాళ్ళందరూ కూడా హౌసీ అయితే ఆడుతున్నారు. నేనైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఫుల్ వీడియో అనేది కింద ఇస్తాను.